రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి కొనసాగుతోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా ఋతుపవనాలు అయితే దాదాపుగా నిష్క్రమించాయి. నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాల ప్రభావం ఇంకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మీద ఇంకా లేదు. అల్పపీడనాలు కూడా ప్రస్తుతానికి ఏర్పడే అవకాశాలు అయితే లేవు. సహజంగా నవంబర్ నెలలో కొన్ని తుఫాన్లు, అల్పపీడనాలు ఏర్పడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నవంబర్ నెలలో ప్రతి సంవత్సరం 2-3 అల్పపీడనాలు ఏర్పడి వాయుగుండంగా మారి తుఫానుగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా వరి నాట్లు వేసిన డెల్టా ప్రాంతాల్లో ఈ వాయుగుండాలు, అల్పపీడనాల వల్ల ఎక్కువ నష్టపోతూ ఉంటారు. అయితే ప్రస్తుతానికి మాత్రం వాతావరణం ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదవుతున్నాయి. వర్షం పడిన ప్రాంతంలో 4-5 సెంటీమీటర్ల అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతూ ఉన్నాయి. 15 కిలోమీటర్ల వేరియేషన్లోనే ఒక ప్రాంతంలో అతి భారీ వర్షం పడుతుంది. 4-5 కిలోమీటర్ల అవతలికి వెళ్ళేసరికి అక్కడ చుక్క చినుకు కూడా ఉండడం లేదు. ఇలాంటి పరిస్థితులు తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్లోనూ కొనసాగుతూ ఉన్నాయి. రాబోయే 2 రోజుల పాటు కూడా కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల వరకు 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 2-5 సెంటీమీటర్ల వర్షపాతాలు, అక్కడక్కడ భారీ వర్షాలకి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తెలంగాణలో హైదరాబాదు, రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాల్లో 2-4 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదు కావడానికి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 48 అవర్స్లో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పెద్ద ఎత్తున పడే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. మీ ప్రాంతంలో గడిచిన 24 గంటల్లో ఎంత వర్షపాతం నమోదైంది అనే వివరాలని కామెంట్ చేయండి.